ఆసియా కప్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతుంది. ఇక ఈ సండే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి మన ప్రత్యర్థి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఇంకెవరు, దాయాది దేశమే. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒకే టోర్నమెంట్ లో 3 సార్లు 2 టీమ్స్ పోటీ పడటం ఇదే తొలిసారి కావటం విశేషం. సహజంగానే క్రికెట్లో మన జట్టు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుంటే ఆ మ్యాచ్ యుద్ధాన్ని తలపించేలా ఉంటుంది. ఆ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక అందులోనూ ఫైనల్లో సమరం అంటే ఇక ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. క్షణ క్షణం టెన్షన్ గా ఉంటుంది. ఆసియా కప్ లోనే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. 2 టీమ్స్ కూడా టైటిల్ పోర్ కోసం తలపడుతున్నాయి. దాయాదుల పోరు అంటేనే మినిట్ టు మినిట్ ఉత్కంఠగా సాగుతోంది. అటు బ్యాటింగ్ బౌలింగ్ లో ఎవ్వరూ వెనక్కి తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. ఈసారి మాత్రం ఆసియా కప్ లో భారత్ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటికే పాక్ ను 2 సార్లు ఓడించి కప్పుపై కన్నేసింది. ఫైనల్ మ్యాచ్ లో నెగ్గి పాక్ కు మరోసారి ఓటమి రుచి చూపించాలని కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ఆశిస్తోంది. దాదాపు 4 దశాబ్దాల ఆసియా కప్ చరిత్రలో ఇప్పుడు ఒక అరుదైన ఫీట్ ఆవిష్కృతం కాబోతుంది. టోర్నీ తొలి సీజన్ నుంచి భారత్ పాక్ జట్లు ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే చిరకాల ప్రత్యర్థులుగా పేరున్న భారత్ పాక్ జట్లు ఒక్కసారి కూడా ఆసియా కప్ ఫైనల్లో తలపడలేదు. కానీ ఈసారి మాత్రం ఆ లోటు తీరనుంది. టోర్నీ చరిత్రలో ఒకే ఎడిషన్ లో ఈ 3 మ్యాచ్లు జరిగాయి. శతాబ్దాల శత్రుత్వం, ఉద్విగ్న ఆట తీరు, ఉత్కంఠభరిత క్షణాలతో కూడిన ఈ పోరులో దాయాది టీమ్స్ మునుపెన్నడూ లేనంత ఉత్సాహంతో తలపడుతున్నాయి. ఇక ఆదివారం జరిగే తుది సమరం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.